ఒక దైవజనుడు చెప్తారు, తను సేవ చేయమని దేవుడు పదే పదే తనకి చెప్తూ ఉన్నాడంట, నువ్వు సేవ చేయాలి, సేవ చేయాలి అని. తనకు వివాహమైంది, బిడ్డలు ఉన్నారు. వారి భార్య అస్సలు ఒప్పుకోవట్లేదంట. కొన్ని రోజులు చూశారు, పదే పదే దేవుడు మాట్లాడుతున్నాడంట. భార్య ఏమో ఒప్పుకోవట్లేదంట. లెక్చరర్ అంట, జాబ్ చేయమంటుందంట, ఒప్పుకోవట్లేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంక దేవుడు పదే పదే ప్రేరేపిస్తుంటే దేవుని మాటను కాదనలేక జాబ్కు రిజైన్ ఇచ్చారంట. రిజైన్ ఇచ్చిన వెంటనే భార్య పెట్టి సర్దేసుకుని ఇంటికి వెళ్ళిపోయిందంట. ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఆయనకు వంట రాదంట. అయితే ఎప్పటి నుంచో అనుకుంటున్నాడంట, ఉపవాసం ఉండాలి అని. ఆయన అనుకున్నాడంట, మంచి ఛాన్స్ దొరికింది నాకు. చక్కగా ఆవిడెట్లాగో వెళ్ళిపోయింది, వండి పెట్టేవాళ్ళు లేరు, నాకు వంట రాదు, హాయిగా ఉపవాసం ఉందాం అని దేవుని సన్నిధిలో మోకరించి 28 రోజులు 30 రోజులు ఉపవాసం ఉన్నారంట. మంచి నీళ్లు త్రాగి బలమైన అభిషేకం తనపైకి దిగి వచ్చిందంట. దేవుని బిడ్డలారా, ఆయన ప్రసంగం చేస్తూ ఉంటే కన్నీరు విడిచి వాక్యం విన్న తర్వాత 2-3 గంటల వరకు ఏడుస్తూనే ఉండేవారంట. అంటే దేవుని యొద్ద నుంచి అటువంటి అభిషేకం పొందుకోవడానికి ఆయన ఎంత కఠినంగా ఉపవాసం ఉండి ప్రార్థించాడో కదా. శ్రమ పడ్డాడు, దానికి తగినట్లుగా దేవుడు తనకు కృపలనిచ్చాడు. కొన్ని 100 మంది సేవకులను తయారు చేశారంట. కొన్ని 100 సంఘాలు కట్టారు. ఎక్కడ వినబడరు, కనబడరు ఆయన. కొన్ని ఏరియాస్లో ఉన్న ప్రజలకు మాత్రమే తెలుసు ఆ దైవజనులు, బయట ఎవరికి తెలియదు. అటువంటి బలమైన అభిషేకం పొందుకోవడానికి ఆయన్ని ముట్టుకుంటే అగ్ని తాకేదంట. ఆయన ప్రజలకి విలవిల్లాడిపోయి కింద పడిపోయేవారంట. అటువంటి అభిషేకం రావడానికి ఏం చేశారు? నమ్మకంగా ఉపవాసం ఉన్నారు. రెండవది, ఉపవాసంలో శ్రమ పడ్డాడు. దేవుని బిడ్డలారా, మన కుటుంబంలో కూడా అసాధ్యం అన్నది మనకు, ఆయనకు అసాధ్యమైందంటూ ఏది ఈ లోకంలో లేదు. నీవు మొరపెట్టగలిగితే, నీవు ప్రార్థించగలిగితే, ఆయన కొరకు ఉపవాసములో కడుపు చంపుకునే విషయంలో, రాత్రులు నిద్రను చంపుకునే విషయంలో, శరీరం ఒకవైపు నలిగిపోతున్నా నీవు ప్రార్థించే విషయంలో శ్రమను అనుభవిస్తే నిశ్చయంగా మీ కుటుంబాల్లో అసాధ్యమైన ప్రతి కార్యం సాధ్యమవుతుంది.